ఎప్పుడు పన్నీర్ అంటే నార్తే కాదు. మన తెలుగు, ఆంధ్ర, దేశీ స్టైల్‌లో కూడా అదరగొట్టొచ్చు. దానికోసం ఆనియన్స్ తీసి ఆయిల్‌లో వేసి, టమాటోని మిక్సీలో ఏసి ప్యూరీ చేసి పక్కన పెట్టేసేయి. జీడిపప్పుని పేస్ట్ చేసి, ఆనియన్స్‌ని కూడా పేస్ట్ చేసి, ఆ పేస్ట్‌ని పక్కన పెట్టు. పన్నీర్‌ని క్యూబ్స్‌గా కోసి, ఘీలో ఫ్రై చేసి కాసేపు పక్కన పెట్టు. తర్వాత అదే పాన్‌లో ఆయిల్ వేసి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, పచ్చివాసన పోయినంత వరకు కలిపేసి, మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్‌ని వేసేసి, ఆయిల్ తేలే వరకు కలిపేసి, టమాటో ప్యూరీ కూడా ఏసేసి, దాన్ని కూడా ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలపాలి. కొంచెం పసుపు, కారం, సాల్ట్ కూడా ఏసి, ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలపండి. తర్వాత పెరుగేసుకొని ఇది ఆప్షనల్ నచ్చితే ఏసుకోవచ్చు లేకపోతే లేదు. చికెన్ మసాలా, గరం మసాలా కూడా ఏసేసి బాగా కలపండి. మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని గ్రేవీలో ఏసేసి కలర్ కోసం కాస్త కాశ్మీర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి కాసేపు కర్రీని మగ్గనివ్వండి. అంతే భయ్యా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. పైన కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ టాపింగ్ చేసుకొని దించేసుకోవడం. అంతే టేస్టీ అండ్ యమ్మీ ఆంధ్ర స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని చపాతీతో తింటే వేరే లెవెల్ ఉంటది భయ్యా. ముందే చెప్తున్నా ఇది మన ఆంధ్ర స్పైసెస్‌తో చేసిన దేశీ పన్నీర్ కర్రీ. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.